కానీ వీళ్ళంతా మీరు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఉన్నారు, కూటమి వాళ్ళు ఉన్నారు ఇంట్లో. నేను బీజేపీ అయి చెప్తానా? ఆనాడు కూడా నేను బీజేపీలో ఉంటిని. 20 ఏళ్ళు కేసీఆర్తో ఉన్నా. 20 ఏళ్ళు కేసీఆర్తో ప్రయాణం చేయవలసిన కర్మ నా లాంటి వానికి కానీ, స్వర్గీయ మందాడి సత్యనారాయణకి కానీ, ఇవాళ మా రావు అమరేందర్ రెడ్డికి కానీ, స్వర్గీయ మా కోల జనార్దన్ కానీ, అనేక మంది బీజేపీ నాయకులు మేము టీఆర్ఎస్లో పోయి పనిచేయవలసిన కర్మ ఎందుకు ఏర్పడ్డదంటే, బీజేపీలో ఆనాడు కులగజ్జితోటి రానియలేదు. వెంకయ్యనాయుడు తెలంగాణ కానియలేదు. మిడ్ టర్మ్ పోలుకు కూడా వెంకయ్యనాయుడే కారణము. ఆయన వెంకయ్యనాయుడుకు ఆనాడు కేంద్రంలో అంత బలం ఉండే. ఆ బలంతో మిడ్ టర్మ్ పోలు చేయించిండు. వాజ్పేయి గారు అలిగి నేను సంతకం పెట్టా క్యాబినెట్ను రద్దు చేయ, మిడ్ టర్మ్ పోలుకు నేను పోను అంటే మళ్ళీ ఏరోడ్రామ్కి పోయిన ఆయనను పిలిపించింది నిజం కాదా? వెంకయ్యనాయుడు శాశ్వతంగా బతకడు. ఎన్నేళ్ళున్నా శ్వాస తీసుకునే మనిషి 100 ఏళ్ళే. హిమాలయ యోగులు 100, 150, 200 ఏళ్ళు బతుకుతారు కావచ్చు. మీరైతే యోగులు గారు, మీరు కూడా చెప్పాలి, బతికుండగా చెప్పాలి. నేను బతికుండగా చెప్తానా నీ వలన తెలంగాణ ఆగిందని చెప్తానా? నాయుడు గారు, నీకు నిజాయితీ ఉంటే ఎస్ నాది పొరపాటు జరిగింది, నేను ఆపిన తెలంగాణను చెప్పాలే తెలంగాణకు. నువ్వు రాజ్యసభలో నువ్వు ఉపనాయకునిగా ఉంటివి, నువ్వు వాదించి 7 దత్త మండలాలు దొబ్బిపోలేదా? ఇవాళ దత్త మండలాలు ధర్నా చేస్తలేరా? మేము రాజమండ్రికి పోయి బతకలేము, మేము ఇళ్ళలేము ఉంటాము, తెలంగాణలో ఉంటామని. ఈ నిజం ఒప్పుకో. అంతలా అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఒప్పుకోడు. అధికారం పోయిన తర్వాత ఆయన ఒప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళు కేసీఆర్ కూడా నిజం చెప్పాలి, వెంకయ్య నాయుడు నిజం చెప్పాలి. చంద్రబాబు అంటే ఇప్పుడు చెప్పాడు, కొద్దిగా బలంగా ఉన్నాడు. బలంగా ఉండే ఆయన ముఖ్యమంత్రి. వీళ్ళు ముగ్గురే తెలంగాణ ద్రోహులు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరేమో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటారు, ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆయన దోస్తు మీద ఆయన ఆరోగ్యం బాగాలేదంటున్నారు. మరోవైపు ఏమో కాళేశ్వరం కేసు పోయి సిబిఐ చేతిలో పడే. ఈ టైంలో పెద్ద ఆయన నిజంగా విచారణకు సహకరిస్తారా, తట్టుకుంటారా, నిలబడతారా? ఒకటేనండి, వీళ్ళు ఎంతసేపు వాదిస్తారో వీళ్ళకి కూడా తెలియదు. ఈ విచారణకు మొత్తం అప్పచెప్పినరా, ఈ వ్యవస్థను సిబిఐకి మొత్తం అప్పచెప్పినరా, వీళ్ళ దగ్గర ఇంకా. ఎందుకంటే సిబిఐ సొంతంగా వీళ్ళ మీద పెత్తనం చేయదు. సిబిఐ వీళ్ళ మీద పెత్తనం చేయదు. ఈయన చేతులు దులుపుతున్నదాన్ని చేస్తాడా? ఇది చేతులు దులుపుకున్నదాన్ని చేస్తాడా? ఈయన చంద్రబాబు నాయుడు కన్ను సన్నలలో ఉంటాడు. ఈయన తక్కువడేం కాదు. ఈయన చంద్రబాబు నాయుడు కన్ను సన్నల మెదలుతోడే. ఇప్పుడు ఎవడో చైర్మన్ అయినట కదా, ఏదో చైర్మన్ చేసిండట. కాంగ్రెస్ వాడు కాదు, వాడు కాంగ్రెస్ వాడు కాదు. వాడిని చేసిరు, వాడిని కాంగ్రెస్ సభ్యత్వం లేదు. సో ఏదో చైర్మన్ చేసారు అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే వీడు చేసాడు. అంటే వీళ్ళకి ఆ సాన్నిధ్యం ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా ద్రోహులే, వీళ్ళందరూ కూడా ప్రజాకంటకులే. ఈ విద్యార్థుల కోసం ఎన్నాళ్ళు పుచ్చుకుంటారు మీరు? కేసీఆర్ 2 సార్లు రద్దు చేయించే, పరీక్ష పెట్టే అది రద్దాయి. మనం మర్చిపోయినాయి. గ్రూప్ 1 ముచ్చట ఎట్లా? మొత్తం బీజేపీ కావాలని చేయిస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేయిస్తున్నారు. ఇదంతా కోట్ల కేసులు నడవబట్టే పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఉంటే ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి ఆయనే. ఈ పేపర్ లీకేజ్ అయినందుకు రాజీనామా చేయాలి. ఎందుకంటే పొలగాన్ల గోసపుచ్చుకున్న కేసీఆర్ పోయి ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్లు ఉంటాడు. ఇదే పిల్లల గోసపుచ్చుకుంటాను నువ్వు. నేను పిల్లలకు విజ్ఞప్తి చేస్తానా, మీరు మరలబడి పోరాటం చేయండి. విద్యార్థులు పోరాటం చేస్తే పక్క నేపాల్ దిగిపోయింది. నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా చేసి వచ్చి ఇండియాలో ఉన్నది. శ్రీలంక కూడా ఆగమాగం అవుతుంది. ఇవాళ ఇక్కడి విద్యార్థి లోకం తలుచుకుంటే ఈ తెలంగాణ తెచ్చింది ఎవరు? విద్యార్థి లోకం కాదా? తెలంగాణ విద్యార్థి లోకాన్ని కోసపుచ్చుకునే కదా ఇవాళ చంద్రశేఖరరావు ఫామ్ హౌజులు ఉండేది. ఇవాళ విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, నైతిక బాధ్యత నీదా? నిన్న బీఆర్ఎస్ది, ఇవాళ బీఆర్ఎస్ది ఏముంటుంది? ఇవాళ వాడు ఎవడో ఉంటాడో దానికి దక్షుడు ఉంటాడు కదనే ఎవడో. ఇప్పుడు ఈ
దీనికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉంటాడు కదా, వానికి శిక్షార్హుడు కాదా? అది శిక్షార్హుడు కాదా అంటాను. వాడిని ఎందుకు శిక్షించద్దు? ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అవుతుందా? యాక్సిడెంట్ అయితే దానికి ఖర్చులు ఎవడు పెట్టుకుంటాడు? యాక్సిడెంట్ అవుతుంది, తెలిసో తెలియకనో ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది, దాని ఖర్చులు ఎవడు పెట్టుకుంటాడు? యాక్సిడెంట్ చేసిన పెట్టుకుంటాడా? పెట్టుకోడా? మరి మీరు అట్లా పెట్టుకోరా? మీ జీతాలు నిజంగా మీ జీతాలు మీ పిల్లలకి ఎట్లయితే వర్తిస్తాయో, రేపు మీ పెన్షన్ మీ పిల్లలకి ఎట్లయితే వర్తిస్తాయో, మీ జీతాలు రద్దయి మీ ఉద్యోగాలు పోయి ఇవాళనే తీసేసి మీ జీతాలను ఆ పిల్లలకు పంపాలి, నెలవారీ వాళ్ళ ఖర్చులకు పంపాలి. అట్లా ఎందుకు అమెండ్మెంట్ చేయరు? అట్లా ఎందుకు శిక్షించరు? అట్లెందుకు చట్టాలు ఉన్నాయి? నాకు పెద్ద చదువు రాదా? నాకు చదువు రాదు. చదువు రాక నేను అంటాను, ఈ చదువు వచ్చిన వాళ్ళకి సోయి ఉండద్దా? అందుకనే పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు పురుషార్థం కాలేరు, మీరు కూడా కారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.